రమణ గోగులకి పవన్ కళ్యాణ్ కి అప్పటి నుండి మనస్పర్ధాలు మొదలయ్యాయని చెప్పొచ్చు. అంతేకాకుండా తను అరెస్ట్ అయినప్పుడు ఇండస్ట్రీ నుండి ఎవరు తనకి సపోర్ట్ చేయకపోవడంతో ఇండస్ట్రీ పైనే విరక్తి చెంది ఊర్లో ఉన్న తన ఇల్లు ల్యాండ్స్ ని అమ్మేసి అప్పులన్నింటినీ కట్టడం జరిగింది. అలా ఆ తర్వాత బెంగళూరులో ఉంటూ ఎడ్యుకేషన్ కి సంబంధించిన లిక్విడ్ క్రిస్టల్ అనే స్టార్టప్ కంపెనీని కూడా స్టార్ట్ చేశాడు. ఇదిలా ఉంటే గోవాకి చెందిన మోడల్ సింగర్ అయిన నిక్కీని రమణ గోకుల ఒక ఫంక్షన్ లో కలవగా వీరిద్దరికి పెరిగిన మంచి పరిచయం కారణంగా ఒకరినొకరు బాగా అర్థం చేసుకొని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. అలా వీరిద్దరు క్రిస్టియన్ సాంప్రదాయ ప్రకారం పెళ్లి చేసుకొని ఒకటయ్యారు. ఇక అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా నటాషా అనే అమ్మాయి కూడా జన్మించింది. ఇదిలా ఉంటే బెంగళూరులో సోలార్ లైట్స్ అనే కొన్ని బిజినెస్ స్టార్టప్లని స్టార్ట్ చేసిన ఎటువంటి ప్రయోజనం లేకపోవడంతో రమణ గోగుల తన ఫ్యామిలీతో కలిసి యుఎస్ఏకి వెళ్లి స్టాన్లీ బ్లాక్ అండ్ డెక్కర్ అనే కంపెనీలో జాయిన్ అయ్యాడు. ఆ తర్వాత ఎంఎన్సి సైబేస్ అనే కంపెనీలో ఎండీగా ఉంటూ మరికొన్ని స్టార్టప్ కంపెనీస్ లో కూడా పార్ట్నర్ గా జాయిన్ అయి ఆర్థికంగా కాస్త కుదుట పడ్డాడు. అలా 11 సంవత్సరాలు యుఎస్ఏలోనే ఉన్న రమణ గోగుల ఈ మధ్యనే తన ఫ్యామిలీతో కలిసి బెంగళూరుకి వచ్చి సెటిల్ అయ్యాడు. అంతేకాకుండా హీరో వెంకటేష్ యాక్ట్ చేసిన సంక్రాంతికి వస్తున్నామనే మూవీలో ఒక పాట పాడడం ద్వారా మ్యూజిక్ లో తన సెకండ్ ఇన్నింగ్స్ ని కూడా స్టార్ట్ చేసినట్లు తెలుస్తుంది.